దేవుని నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో దేవుణ్ణి ఆరాధించడానికి చేరి వచ్చిన మీకు అందరికి కూడా మన రక్షకుడైన యేసయ్య నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారా? రైట్. పరిశుద్ధ గ్రంథాన్ని క్రమంగా మనం ధ్యానించుటకు ప్రారంభించాం. దేవుని యొక్క వాక్యాన్ని వచ్చిన తర్వాత నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. గడిచిన భాగంలో మొదటి 2 వచనాలు, 3వ వచనంలో కొన్ని విషయాలు చూసాం. ఈరోజు 3వ వచనం నుండి మనకు సమయం అనుకూలించిన దాన్ని బట్టి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క మొదటి భాగాన్ని మనం గమనిస్తే, 3వ వచనాన్ని గమనిస్తే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అనే మాట చూస్తున్నాం. ఇందులో దేవుని గురించి మనం నేర్చుకోగలిగింది, ఈ వాక్యం మనకు బోధించేది ఏంటంటే, దేవుని వాక్యానికి ఉన్న శక్తి గురించి ఈ వచనం మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యము శక్తి కలిగినది. దేవుని వాక్యము శక్తి కలిగినది. ఎందుకంటే ఇక్కడ ఏం చూస్తున్నామంటే, దేవుడు తన నోట నుండి ఒక మాట పలికాడు. దేవుడు తన నోటు నుండి ఒక మాట పలికాడు. దేవుడు తన నోటు నుండి ఒక మాట పలకగానే ఆ మాటకు కలిగినటువంటి స్పందన, ఆ మాటకు జరిగినటువంటి కార్యాన్ని గురించి మనం ఇక్కడ చూడవచ్చు. సో దేవుని వాక్యం అనగానే 3 విషయాల్లో మనం దీన్ని అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని 3 విధాలుగా మనం చూడాలి. ఒకటి, పలకబడిన వాక్యం, పలకబడినది. దేవుడు ఇక్కడ పలికాడు కదా, అలాగా పలకబడినది. ఇంకో రకంగా చెప్పాలంటే దేవుని నోట నుండి వచ్చినది. దేవుని నోట నుండి వచ్చినటువంటి మాటను మనం ఏమంటామంటే దేవుని వాక్యం. అయితే దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట ఎంతో శక్తి కలిగింది. దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట ఎన్నో గొప్ప కార్యములు జరిగించేదిగా ఉన్నది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో. ఇక్కడ గమనిస్తున్నారా? వర్షము, రెండోది హిమము అంటే మంచు. హిమబిందు అంటే మంచు బిందు అని అర్థం. సో హిమము అంటే మంచు. ఈ మంచు లేదా వర్షము, ఈ 2 కూడా ఆకాశం నుండి వచ్చి ఎట్లా వచ్చినాయో అట్లా వెళ్ళవు. ఆకాశం నుండి వర్షం కురిసిందంటే, ఆకాశం నుండి మంచు కురిసిందంటే, అవి ఆకాశం నుండి ఎలా వచ్చినవో అలాగే మరలా తిరిగి వెళ్ళవు. అవి భూమి మీదకి వచ్చి భూమిని తడుపుతుంది. వర్షం చేసే పనేది, మంచు చేసే పనేది. భూమిని తడిపి విత్తువానికి విత్తనము. ఎవరైతే భూమి తడవబడిన తర్వాత విత్తనాలు విత్తాలనుకుంటారో అలాంటి వారికి విత్తనాలు విత్తే విధంగా భూమిని సిద్ధం చేయడం. భుజించువానికి ఆహారము. ఎవరైతే భూమిని సేద్యం చేసుకొని ఆహారాన్ని పండించుకోవాలనుకుంటారో అలాంటి వారికి ఆహారాన్ని ఆకాశం నుండి కురిసినటువంటి మంచు, ఆకాశం నుండి కురిసినటువంటి వర్షము అనుగ్రహిస్తుందో. చూడండి అన్నమాట. విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయునో. ఏది? ఆ విత్తనము వేసిన పంట చిగుర్చి వర్ధిల్లునట్లుగా హిమము లేదా వర్షము చేస్తుందో అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. ఈ మాట గమనించారా? నా నోట నుండి వచ్చు వచనమును ఉండును అంటే దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట, ఆకాశము చేసిన వర్షము చేసిన కార్యం కంటే, హిమము కలిగించిన కార్యం కంటే, హిమము వర్షమే వ్యర్థంగా ఏ విధంగా ఆకాశానికి మరలా తిరిగి వెళ్ళవో, దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట కూడా కార్యము జరిగించందే వ్యర్థంగా తిరిగి వెళ్ళదు. 11వ వచనం రాయబడింది చూడండి. నిష్ఫలముగా నా యొద్దకు మరలక. ఏంటది నిష్ఫలంగా మరలేది? దేవుని నోట నుండి వచ్చిన మాట.
పలకబడిన మాట, పలకబడిన వాక్యం, ద స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని నోట నుండి పలకబడినటువంటి మాట నిష్ఫలముగా దేవుని యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయను. మన మాటలకి దేవుని మాటలకు ఉన్న వ్యత్యాసం ఇది. మన నోటు నుండి ఒక మాట వస్తే ఆ మాట చాలాసార్లు వ్యర్థంగా మన దగ్గరికి వచ్చేయచ్చు. ఎందుకంటే ఏ ఉద్దేశంతో ఆ మాట మనం పలుకుతున్నామో, ఏ ఉద్దేశంతో మనం ఆ మాట మాట్లాడుతున్నామో ఆ ఉద్దేశాన్ని ఆ యొక్క మాట నెరవేర్చకపోవచ్చు. ఏ కార్యం జరగాలని మనం ఆ మాట మాట్లాడుతున్నామో ఆ కార్యము ఆ మాట ద్వారా జరగకపోవచ్చు. కానీ దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట నిష్ఫలముగా మరలా దేవుని యొద్దకు తిరిగి వెళ్ళదు. దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట ఖచ్చితంగా కార్యాన్ని జరిగిస్తుంది. అంటే దేవుని యొక్క వాక్యము శక్తి గలది అనే విషయము ఈ యొక్క 3వ వచనంలో మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యము శక్తి గలది. అందులో పలకబడిన దేవుని వాక్యము శక్తి కలది. దేవుని నోట నుండి వచ్చినటువంటి ఆ మాట శక్తి గలది. ఆ మాటలో ఉన్నటువంటి శక్తిని బట్టి ఎన్నో కార్యాలు జరిగాయి, జరుగుతున్నాయి, జరుగుతాయి. రెండవది, వాక్యం అనగానే ఒకటి పలకబడిన మాట, రెండవది శరీరమును ధరించిన వాక్యం. రెండవది శరీరమును ధరించిన వాక్యం, ఇన్కార్నేట్ వర్డ్ ఆఫ్ గాడ్. ఒకటి స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్, రెండవది ఇన్కార్నేట్ వర్డ్ ఆఫ్ గాడ్. అంటే వాక్యము శరీరధారి అయి భూలోకానికి 2000 సంవత్సరాల క్రితం రావడం జరిగింది. అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అదే అధ్యాయం 14వ వచనం చూస్తే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. అంటే వాక్యము ఒక శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చిన సందర్భం. సో యేసుక్రీస్తు వారు, వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారు ఒక శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు గమనించాలి, పలకబడిన దేవుని మాట ద్వారా ఏ కార్యాలు జరిగినాయో శరీరధారిగా లేదా శరీరమును ధరించుకొని ఈ లోకములకు వచ్చిన ఆ వాక్యము ద్వారా కూడా అలాంటి కార్యాలు జరిగాయి. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు తన నోటి మాట ద్వారా అద్భుతములు చేశాడు, స్వస్థతలు చేశాడు. 1-2 సందర్భాలు మినహా ఆయన చేసిన అద్భుతాలన్నీ కూడా తన నోటి మాట ద్వారా స్వస్థతలు జరిగాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనాన్ని చూస్తే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనంలో, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందెను. ఈ శతాధిపతి అనే ఆయన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, నా దాసుడు ఇలా బాగలేకుండా ఉన్నాడయ్యా అంటే, నేను వచ్చి స్వస్థపరుస్తానని యేసయ్య అంటే, అయ్యా నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యుడిని కాను, నా ఇల్లు అందుకు అర్హమైంది కాదు. ఇప్పుడు మరి ఏం చేయాలి? నువ్వు ఇక్కడి నుంచి ఒక మాట చెప్పయ్యా. అధికారం అంటే ఏంటో నాకు తెలుసయ్యా, నేను కూడా అధికారమునకు లోబడిన వాడిని, నా కింద కూడా చాలామంది సైనికులు ఉన్నారు, నేను ఒకరిని వెళ్ళమంటే వెళ్తారు, రమ్మంటే వస్తారు. కాబట్టి నా మాటకు ఎంత విలువ ఉందో, నాకున్న అధికారపు పరిమితులేంటో నాకు తెలుసు. అయితే నీ అధికారం ఏంటో నాకు తెలుసు. ఒక్క మాట చెప్తే చాలు, నా దాసుడు బాగుపడతాడు. సో యేసుక్రీస్తు వారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేదు, అక్కడుండే ఈ మాట అంటాడు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా. కానీ శతాధిపతితో యేసయ్య చెప్పిన వెంటనే స్వస్థత జరిగింది. అక్కడ ఇదొక సందర్భం మాత్రమే. ఇలా యేసుక్రీస్తు వారు చేసిన స్వస్థతలన్నీ మనం గమనిస్తే శరీరధారి అయి ఉన్న ఆ వాక్యము కూడా పలకబడిన దేవుని వాక్యము, పలకబడిన దేవుని మాట ఏ విధమైన అద్భుత కార్యములు చేసిందో అదే విధమైన కార్యములు శరీరధారి అయిన వాక్యము ద్వారా కూడా జరిగాయి. ఇప్పుడేమర్థం అవ్వాలి మనకి? దేవుని వాక్యం శక్తి గలది, అందులో
దేవుని నోట నుండి వచ్చిన మాట, పలకబడిన వాక్యము శక్తి గలది. ద స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ పవర్ఫుల్. దేవుని వాక్యము శక్తి గలది. ఆయన నోట నుండి వచ్చిన మాట ఎన్నో గొప్ప కార్యాలు జరిగించింది. 2, శరీరధారి అయిన వాక్యము శక్తి గలది. ద ఇన్కార్నేట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్సో పవర్ఫుల్. శరీరధారిగా మన మధ్య నివసించిన వాక్యమయున్న యేసుక్రీస్తు వారు తన నోట నుండి పలికిన ప్రతి మాట గొప్ప గొప్ప కార్యములను జరిగించాయి. సో దేవుని యొక్క వాక్యము శక్తి గలది. అయితే ఇప్పుడు ఈ రెండే కాకుండా దేవుని వాక్యాన్ని మనం చూడాల్సిన మూడవది ఏంటంటే రాయబడిన వాక్యం. 1 పలకబడిన వాక్యం, 2 శరీరధారి అయి ఉన్న వాక్యం, 3 రాయబడిన వాక్యం. ద స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్, ఇన్కార్నేట్ వర్డ్ ఆఫ్ గాడ్, రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్. రాయబడిన వాక్యం ఏంటి? మనందరి చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం. చూపించండి అందరూ ఒకసారి. ఈ బైబిల్ ఎత్తి చూపించండి, పైకి చూపించండి చక్కగా. ఎవరు తీసుకురాలేదో అర్థమైంది ఇప్పుడు. ఈ వాక్యము శక్తి గలదే. అర్థమవుతుందా? దేవుని నోట నుండి వచ్చిన మాటకి ఎంత శక్తి ఉందో అందరు జాగ్రత్తగా వినాలి. దేవుని నోట నుండి వచ్చినటువంటి మాటకి ఎంత శక్తి ఉందో. 2 శరీరధారి అయిన యేసుక్రీస్తు వారికి, శరీరధారి అయిన వాక్యముగా ఉన్న యేసుక్రీస్తు వారికి ఎంత శక్తి ఉందో రాయబడిన ఈ వాక్యానికి అంతే శక్తి ఉంది. దేవుని వాక్యము శక్తి కలదే. అయితే ఈ దినాన్ని మాటలు వింటుండగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుని వాక్యముకున్న శక్తిని మనం గ్రహిస్తున్నామా? దేవుని వాక్యముకున్నటువంటి శక్తిని మనము గ్రహిస్తున్నామా? చాలామంది దేవుని వాక్యముకున్న శక్తిని గ్రహించడం లేదు. ఇప్పుడు ఈ బైబిల్ చూపించారు కదా, దేవుని వాక్యముకున్న శక్తి ఏంటో మీకు అర్థమైతే ఈ బైబిల్ నువ్వు ఎలా వాడుతున్నావో అర్థమైతే. ఓ పాస్టర్ గారు అన్నాడు, బైబిల్ కొత్తగా ఉందంటేనంట మన జీవితం పాతగా ఉందని అర్థం అంట. నేను చెప్పిన మాట అర్థమైందా మీకు? బైబిల్ కొత్తగా ఉందంటే దాని అర్థం మన జీవితం పాతగా ఉందనంట. అంటే ఏ రోజు మనం దాన్ని ఒక్క పేజీ అయినా తిరగేయలేదు. చదువు రాని సంగతి పక్కన పెడదాం. అదే పోయిన వారం చెప్తేనే చదువు రాని వాళ్ళు అయినా కానీ బైబిల్ తెరిచిపెట్టుకొని ఏదో ఒకటి చూస్తున్నారు. చదువు వచ్చిన వాళ్ళు అసలు తెరవటానికే లేదనమాట. మన బైబిల్ పాతబడింది అని అంటే అర్థం నీ జీవితం కొత్తగా మారుతుందని అర్థం. అంటే దాన్ని నువ్వు ఎక్కువగా చదువుతున్నావు. మీ బైబిల్ మీరే తిరగేసి చూసుకోండి. నా బైబిల్లో ఉన్నది మీ బైబిల్లో ఉందో లేదో చూసుకోండి. నా బైబిల్లో కొన్ని పేజీలు నల్లగా అయిపోయినాయి. ఎందుకు అయిపోయినాయి తెలుసా? నేను ఒక్కొక్క పుస్తకంలో నుండి వరుసగా వాక్యం చెప్పేటప్పుడు మనం మళ్ళా అదే పుస్తకాన్ని తీస్తూ ఉంటాం, అదే పుస్తకాన్ని చదువుతాం. కొన్ని నెలల తరబడి ఆడే కూర్చుంటాం కాబట్టి ప్రతిసారి ఆ పేజీ తీసి మిగతా అన్ని కొన్ని భాగాలు కొత్తగా ఉన్నా అంతవరకు మాత్రం నల్లగా అయిపోయాయి. అంటే మట్టి అంటినట్టుగా. ఇలా ఎన్నున్నాయి. అయితే ఇది నాకు మొదటి బైబిల్ ఏం కాదు. మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సింది, మీ బైబిల్ని మీరు చదువుతున్నారా? చాలామంది ఈ బైబిల్ దేవుని వాక్యము, శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని తల కింద పెట్టుకుంటారు. అదొకటే తెలుసు అనమాట. ఈ తల కింద పెట్టుకొని పడుకుంటే దెయ్యాలు రావానో ఇంకేదో జరిగిద్దనో అంతవరకే దాన్ని ఆలోచిస్తారు. అయితే దానికంటే మించింది ఏంటంటే దాన్ని చదవడం, దేవుని వాక్యాన్ని చదవడం. దేవుని వాక్యానికి, రాయబడిన వాక్యానికి ఉన్న శక్తి గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం రండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని చూస్తే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఈ మాట గమనించారా? లోపల నాటబడి
మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం. ఏం వాక్యం? శక్తి లేని వాక్యమా? కాదు. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం. దేవుని వాక్య ప్రకటన అనేది చాలా చాలా ముఖ్యం. కొంతమంది దేవుని వాక్య ప్రకటనకి చాలా తక్కువ ప్రాముఖ్యతనిస్తారు. వాక్యం తప్ప ఏమీ లేదు నీ దగ్గర అన్నట్టుగా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇంకేం కావాలి వాక్యం కాకుండా? వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క వాక్యము ఎంతో శక్తి కలిగింది. ఎంత శక్తి కలిగిందంటే దేవుని వాక్యము జీవితాలను మార్చేది. ఈ మాటలు చెప్పిన ఒక వ్యక్తి క్రైస్తవేతరుడు, యేసయ్యను నమ్ముకున్న వ్యక్తి కాదు. ఆయన అన్న మాట ఏంటంటే, మా దగ్గరికి వస్తే మేమేదో 4 మాటలు చెప్పి మాకు తెలిసిన రీతిలో పూజ చేసి మేము పంపిస్తాం. ఆ వ్యక్తి మా దగ్గరికి వచ్చే వాళ్ళలో రకరకాల వాళ్ళు ఉన్నారు. రకరకాల వాళ్ళు అంటే చెడ్డ అలవాట్లకు బానిస అయిన వాళ్ళు ఉన్నారు, చెడ్డ పనులు చేసే వాళ్ళు ఉన్నారు, చెడ్డ జీవితాలు జీవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అయినా మేము చెప్పేది ఆ 4 మాటలే, ఆ 4 మొక్కలు చెప్పి మేము పంపిస్తాం, ఇంకంతే. కానీ మీరు మందిరాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడం ద్వారా, దేవుని వాక్యంలో ఉన్నటువంటి నీతి సూత్రాలను బోధించటం ద్వారా మందిరానికి చేరి వచ్చేటువంటి అనేక మంది యొక్క జీవితాలు మార్చబడుతున్నాయి. చాలామంది వాళ్ళ చెడ్డ అలవాట్లు విడిచిపెట్టగలుగుతున్నారు, జీవితాలను బాగు చేసుకోగలుగుతున్నారు. మీరు చేసేది చాలా బాగుంది అని ఒక క్రైస్తవేతరుడు క్రైస్తవుడితో చెప్పిన మాట. ఎవరు జీవితాలు మార్చేది? దేవుని వాక్యం, ఇంకేదో కాదు. దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది. శక్తి కలిగింది దేవుని వాక్యం. అదే నేను అంటుంది. ఇందాక నేను చెప్పిన ఆ మాట, పాస్టర్ గారు చెప్పిన ఆ మాట ఎంత లోతైన మాట ఆలోచించండి. బైబిల్ పాతబడితే జీవితం ఏమైంది? కొత్తది అయింది. అంటే అర్థం ఏంటి? దాన్ని నువ్వు చదువుతున్న కొలది దేవుని వాక్యం ఒకసారి చదివి పక్కన పెట్టేది కాదు. అగైన్ అండ్ అగైన్, మరలా. ఇంకా చెప్పాలంటే నీ శరీరంలోకి అది జీర్ణించుకుపోయేటట్టుగా. నా నరాలు ఏడైనా కొయ్యండి రక్తం వచ్చింది అంటాం కదా, అలాగే నన్ను ఎక్కడైనా గిల్లండి దేవుని వాక్యం పలికిద్ది అని చెప్పగలిగే అంతగా మన లోపలికి దేవుని వాక్యం వెళ్ళాలి. ఆ మధ్య ఒక బైబిల్ బాగా తిరిగింది ఫేస్బుక్లో, వాట్సాప్లో, అన్నిటిలో. అది బిల్లి గ్రహం గారు ఉపయోగించిన బైబిల్ అని చెప్తుంటారు. అది ఎంతవరకు వాస్తవం అనేది నాకు తెలియదు. కానీ అయితే ఆ బైబిల్ చూస్తే ఎలా ఉంది తెలుసా? ఖాళీ లేదనమాట ఆ బైబిల్లో. ప్రతి పేజీలో ఏదో ఒక నోట్స్ ఉంది. ప్రతి పేజీలో. అంటే ఆయన దాన్ని ఎంతగా చదివాడో, ఎంతగా ధ్యానం చేశాడో, ఎంతగా దాని విషయాన్ని నేర్చుకున్నాడో. చాలామందికి బైబిల్ ఎందుకు చదవాలంటే, కొంతమందికి బైబిల్ క్విజుల కోసం చదవాలి, ఇంకొంతమంది వాక్యం చెప్పడానికి చదవాలి, ఎవరికైనా పాఠం చెప్పడానికి చదవాలి. కానీ నా ఆత్మీయ జీవితానికి నేను బైబిల్ చదవాలి. ఈ బిల్లి గ్రహం గారు అనే ఈ సేవకుడు చాలా కాలం క్రితమే, తను చనిపోవడానికి చాలా సంవత్సరాల క్రితమే పరిచర్యలో రిటైర్మెంట్ తీసుకున్నాడు, అంటే వయసు మీద పడుతున్న విధానాన్ని బట్టి. కానీ చనిపోయే వరకు కూడా దేవుని వాక్యాన్ని చదువుతూనే ఉన్నాడు, ధ్యానిస్తూనే ఉన్నాడు, నేర్చుకుంటూనే ఉన్నాడు. నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇది. దేవుని వాక్యాన్ని ధ్యానించటం అనేది, జీవితంలోకి తీసుకోవటం అనేది పూర్తయ్యే ప్రక్రియ కాదు, ఇది జరుగుతూ ఉండేటువంటి ప్రక్రియ. అయితే దేవుని వాక్యానికి ఉన్న శక్తి మనకు ఎంత అర్థమవుతుందో, ఆ యొక్క వాక్యానికి ఉన్న శక్తిని బట్టి మన జీవితాలు మారుతాయి. ఈ పాట మీకు అందరికీ తెలుసు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా,
వాక్యమై యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే బాధలలోన మదినీచెను. ఇంకా చాలా ఉన్నాయి. పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జిహ్వకు చాలా మధురమైనది అని దేవుని వాక్యాన్ని రకరకాలుగా పాటలో వర్ణించాడు, బైబిల్లో ఉన్న విషయాలే. కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అది పాల లాంటిదంటావు, తేనె లాంటిదంటావు, కత్తి లాంటిదంటావు, కేకు లాంటిదంటావు, తీయగుండిద్దంటావు, బతికిచ్చిద్దంటావు, బాగు చేసిద్దంటావు, జీవితాన్ని కట్టిద్దంటావు, మార్చిద్దంటావు. చదవనైతే చదవవే, అన్నీ చదువుతావు నువ్వే. నీ వాక్యం నన్ను బ్రతికిచ్చిద్దంటావు, నీ వాక్యం నన్ను బాగు చేసిద్దంటావు, నీ వాక్యం నాకు మేలు చేసిద్దంటావు. చదవటానికి మాత్రం తీరికుండదు. ఎట్లా ఉంటుందో చెప్పనా? జ్వరం వచ్చింది, డోలోనో పారాసెటమాలో ట్యాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గిపోయిద్ది. ట్యాబ్లెట్ నీ చేతిలోనే ఉంది, కానీ నోట్లోకి మాత్రం మెంగో. నీకన్నా మూర్ఖురాలు ఎవరైనా ఉంటారా? చేతిలో ఉంది. ఇది ఏంది? సాధారణమైన పుస్తకం కాదు ఇది. ఎంతోమంది యొక్క జీవితాలను మార్చిన పుస్తకం, ఎంతోమంది యొక్క జీవితాలను కట్టిన పుస్తకం, ఎంతోమందిని ఆత్మహత్యల నుండి కాపాడిన పుస్తకం, ఎంతోమందికి ఆరోగ్యం కలుగు చేసిన పుస్తకం, ఎంతోమందిని ఉన్నతమైన ఆలోచనలతో నింపిన పుస్తకం, ఎన్నో దేశాలకు స్వాతంత్రాన్ని ఇచ్చిన పుస్తకం. ఏ వయసులో ఉన్నవారికైనా దిక్సూచిగా ఉండేటువంటి పుస్తకం. కానీ దీన్ని మాత్రం మనం చదవం. అంత శక్తి ఉందగానే వాడుకోం. ఈరోజు దేవుని వాక్యం వింటుండగా దేవుని వాక్యానికి ఉన్న శక్తి గ్రహించగలుగుతున్నామా? చాలామంది పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పినా, ఇంకా కొంతమంది దీన్ని అర్థం చేసుకోవట్లేదు. వాక్యం అంతా దేవుని వాక్యం ప్రకటించబడిన తర్వాత ఇంకా వీళ్ళు ఏం ప్రార్థన చేస్తారు కొంతమంది? నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడయ్యా. ఇప్పుడు దాకా ఏం చేసింది ఏంటిది? ఇప్పుడు దాకా చేసింది ఏంటిది? దేవుడు మాట్లాడడం కాదా? దేవుని వాక్యం ద్వారా మాట్లాడడం కాదా? అంటే వీళ్ళ కొంతమందికి ఏంటంటే, దేవుని వాక్యం ద్వారా మాట్లాడడం అంటే దేవుని స్వరాన్ని వినటం మాత్రమే. బైబిల్లో నుండి మాట్లాడే మాటలు, బైబిల్ ద్వారా దేవుడు మాట్లాడే మాటలు దేవుని వాక్యంగా చాలామంది పరిగణించకపోవటం, దేవుని వాక్యానికి ఉన్న, పరిశుద్ధ గ్రంథానికి ఉన్న అధికారాన్ని అర్థం చేసుకోకపోవడం. ఎవరైతే దేవుని వాక్యానికి నిజంగా వారి జీవితంలో విలువనిచ్చిన వారుగా, దేవుని వాక్యముకున్నటువంటి శక్తిని అర్థం చేసుకున్న వారుగా ఉన్నారో వారందరూ ఎంతో మేలు పొందారు. ఇందాక చెప్పినట్టుగానే ఎన్నో కల్చర్స్ మారిపోయినాయి, ఎన్నో సాంప్రదాయాలు మారిపోయినాయి, ఎన్నో దేశాలకు స్వాతంత్రం కలిగింది. ఆ మాటను పట్టుకోవాలి. అక్కడ ఏదో విన్నాము వదిలేసామనేది కాదు. ప్రతిరోజు కూడా నాతో మాట్లాడయ్యా. మనలో స్మార్ట్ ఫోన్లు వాడే వాళ్ళని చాలామంది ఉన్నాం. ఒకవేళ వాట్సాప్ లాస్ట్ సీన్ కనుక మనం మానిటర్ చేయాలంటే, ఎంతసేపు అయిందిరా వీడు వాట్సాప్లోకి వచ్చి అని మనం మానిటర్ చేయాలంటే వెరీ ఫ్రీక్వెంట్గా వచ్చిపోతూ ఉంటాం మనం. కొంతమంది 5 నిమిషాలకు ఒకసారి, కొంతమంది 10 నిమిషాలకు ఒకసారి, కొంతమంది మినిట్ టు మినిట్ అప్డేట్ అవుతూ ఉంటారు. ఎవడెవడో ఏదో పంపుతూ ఉంటారు, చూస్తాం. ఎవడేం పంపాడో, వాళ్ళేం పంపారు, వీళ్ళేం పంపారు, ఇన్నిసార్లు తెరుస్తావే దాన్ని. అదే ఫోన్లో బైబుల్ అని ఒక యాప్ ఉంటుంది. మన ఫోనే చెప్పిద్ది, హ్యావెంట్ యూజ్డ్ సిన్స్ దీస్ డేస్ అని. ఇన్ని రోజులుగా దీన్ని ఉపయోగించలేదు అని కొన్ని యాప్లు మన ఫోన్లో ఉంటాయి. వాటిల్లో చాలామంది ఫోన్లో బైబిల్ ఒకటేమో ఎప్పుడు దాన్ని తెరవం. ఒక్కొక్కసారి మందిరానికి వస్తేమని తెరుస్తారేమో. చేతిలో బైబిల్ తెచ్చుకోవటానికి ఒళ్ళు బద్ధకం అయ్యి, బరువు అయ్యి, దీన్ని ఎవరు మోస్తారులే, నా ఫోన్లో ఉందలే అని చెప్పి దాన్ని తెరిచి ఒకవేళ ఆడి వింటున్నట్టుగా అది కాసేపు, మళ్ళీ తర్వాత మళ్ళీ చర్చిలోనే ఉంటాం, కాసేపు మళ్ళీ వాట్సాప్, కాసేపు మళ్ళీ ఫేస్బుక్, షేర్ చాటు, అది ఇది చెత్త చెదారం. వాక్యానికి విలువేది.
వాక్యానికి ఉన్న శక్తిని నువ్వు ఎప్పుడు గ్రహిస్తావో అంత ఎక్కువగా దాన్ని నువ్వు చదువుతావు, అంత ఎక్కువగా దాన్ని అర్థం చేసుకుంటావు, అంత ఎక్కువగా దానికోసం తహతహలాడతావు. అప్పుడే పుట్టిన పిల్లోడు పాల కోసం ఎంత ఆరాటపడతాడు. నీరసంగా ఉన్న ఒక వ్యక్తి ఓఆర్ఎస్ దొరికిద్దామో అని చెప్పేసి ఎంతగా ప్రాకులాడతాడు. నీ జీవితాన్ని కట్టే దేవుని యొక్క మాట కొరకు మనం ఎంతగా తపన పడాలి, ఎంతగా దాన్ని చదవాలి, ఎంతగా దాన్ని మన జీవితంలోకి తీసుకోవాలి. సో ఈ మాటలు వింటుండగా మనం ఆలోచన చేయాలి. దేవుని యొక్క వాక్యము ఉన్న శక్తిని గ్రహిద్దాం. రాశాడు, ఇక్కడ ఏం రాశాడు? నీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యం అంట. ఆత్మను రక్షించడానికి శక్తి కలిగిన వాక్యం, నరకము నుండి తప్పించేటువంటి వాక్యం, పాపపు యొక్క శిక్ష నుండి తప్పించేటువంటి వాక్యం. సో ఈ వాక్యాన్ని నీ విశ్వాసం ఉంచితే, ఈ వాక్యాన్ని నువ్వు నమ్మితే, ఈ వాక్యాన్ని నువ్వు చదివితే అది నీ ఆత్మను రక్షిస్తుంది, దేవునికి నిన్ను దగ్గరగా చేరుస్తుంది. సో ఆ శక్తిని గ్రహించి ఆ శక్తిని నేను అనుభవించాలి ప్రతిరోజు, ప్రతి క్షణం. దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తిని అనుభవించాలి అనేటువంటి తీర్మానం మనలో రావాలి. ఒకవేళ దేవుని వాక్యానికి ఉన్న శక్తిని ఇంకా గ్రహించకపోతే ఎంత గుడ్డితనంలో ఉన్నామో, ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నామో ఆలోచన చేసుకుందాం. సామెత ఏదో ఉంటుంది చూడు, సంకలో తెలుసు మీకు, చెప్పండి. సంకలో గొర్రె పిల్లో, మేక పిల్లో, పిల్లి పిల్లో ఏదో నాకు తెలియదు, కానీ సంకలో దాన్ని పెట్టుకోనంట ఊరు మొత్తం ఎతికారంట. శక్తి కలిగింది నీ దగ్గరే ఉంది, శక్తినిచ్చేది నీ దగ్గరే ఉంది. అది సంకలోనే ఉంటుంది కానీ లోపలకు బాదు. అది సంకలోనే ఉంటుంది, జీవితంలోకి బాదు. ఎప్పుడు దాన్ని తెరవం, చదవం, అర్థం చేసుకోం. ఈ గుడ్డితనాన్ని విడిచిపెట్టి దేవుని ఎదుట మన తప్పిదాన్ని ఒప్పుకొని ఒక నిర్ణయం ఈరోజే చేసుకోండి. ఈ మాటలు వింటుండగా నేను ఎక్కువగా నీ వాక్యాన్ని చదవాలి. ఒక గాలిలో ఈ నిర్ణయం కాకుండా ఒక తీర్మానం చేసుకోండి. బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్, ఈ సంవత్సరాంతానికి నేను బైబిల్ ఒకసారి పూర్తి చేయాలి. ఒక ఆరోగ్యకరమైన అలవాటు, ప్రతి క్రైస్తవునికి ఉండాల్సిన ఆరోగ్యకరమైన అలవాటు ఏంటంటే సంవత్సరానికి ఒకసారి బైబిల్ చదివి పూర్తి చేయటం. ఆ మాటకు వస్తే నీకు ఎన్ని సంవత్సరాలు, నువ్వు ఎన్నిసార్లు చదివావు? నీ వయసు ఎంత, నువ్వు ఎన్నిసార్లు చదివావు? ఎన్నిసార్లు బైబిల్ చదివావు? ఎన్నిసార్లు బైబిల్ని చదివి పూర్తి చేయగలిగావు? ఆలోచన చేసుకొని ఒక క్రమబద్ధమైన రీతిలో దేవుని వాక్యాన్ని చదవటానికి నిర్ణయం చేసుకోండి. దేవుని వాక్యాన్ని ఒకసారి, 2 సార్లు, 5 సార్లు, 10 సార్లు మేము చదివాము అనుకుంటున్న వాళ్ళు ధ్యానించడం ప్రారంభించండి. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడనే దాన్ని ధ్యానించి జీవితంలోకి తీసుకోవటం ప్రారంభం చేయండి. అప్పుడు అది మీ యొక్క నిజ జీవితంలో ఎంతో చక్కగా పనిచేస్తుంది. సో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనల్ని మనం దిద్దుకొని క్షమాపణ పొంది దేవుని వాక్యముకున్న శక్తిని అనుభవించే వారంగా ఉందాం. ఇది మనం 3వ వచనం నుండి నేర్చుకోవాల్సిన పాఠం. ఈరోజు మనం 4వ వచనంలోకి కూడా వెళ్ళాలి. 4వ వచనంలో కొన్ని విషయాలు చూద్దాం. ఇంకా 4వ వచనం నుండి నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి, అవి తర్వాత చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను. దీని పక్కన పెడదాం, సెకండ్ పార్ట్ అనేది వచ్చే వారం చూద్దాం, ఎందుకంటే మనకంత సమయం ఉండదు. మొదటి భాగానికి స్టిక్ అవుదాం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. ఈ మాటను బట్టి మనము ఇక్కడ నేర్చుకోవాల్సిన మరొక సత్యం, ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న ఒక సత్యం ఏంటంటే దేవుని వాక్యము, చెప్తారా చెప్పరా? దేవుని వాక్యము శక్తి గలది. దేవుని వాక్యము శక్తి గలది అనే విషయాన్ని ఇప్పుడు వరకు మనం చూసాం. రెండవది ఏంటంటే దేవుడు చూచుచున్నాడు. రెండవ సత్యం, దేవుడు చూచుచున్నాడు. ఆయన చూస్తున్నటువంటి దేవుడు, ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు. తాను కలుగు చేసినటువంటి ప్రతి దానిని దేవుడు చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? అవి ఎలా ఉన్నాయో దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూసిన వాటిని కొన్నిటిని మనం బైబిల్లో తరచి చూద్దాం. మొట్టమొదటిగా ఈ 4వ వచనంలో దేవుడు ఏం చూశాడు?
దేవుడు ఏం చూశాడు? వెలుగును చూశాడు. ఏం తెలుసుకున్నాడు? వెలుగును చూసి అది మంచిదని తెలుసుకున్నాడు. దీని గురించి నేను వివరిస్తాను. ఇక్కడ మనం ఏం చూడవచ్చు అంటే, దేవుడు మంచిని చూశాడు అనుకోవచ్చు. ఓకే, దేవుడు మంచిని చూశాడు. మంచి అంటే ఇక్కడ అర్థం అది ప్రయోజనకరంగా ఉంది. వెలుగును చూడగానే వావ్ అంటాం కదా కొన్నిసార్లు. ఎంత బాగుంది, ఎంత లైటు, ఎంత వెలుతురు వస్తుంది ఈ లైట్ ద్వారా అని చెప్పి మనం చాలా సంతోషపడతాం. కొన్ని లైట్స్ని బట్టి అది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది అని మనం ఆనందపడతాం. అయితే ఇక్కడ వెలుగు మంచిగా ఉంది అంటే చూడడానికి మంచిగా ఉందని కాదు. ఇంకో రకంగా చెప్పాలంటే చూడడానికి అందంగా ఉంది అని కాదు అర్థం. అది కలిగించబడినటువంటి ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది అనేది భావం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాడంటే అది చూడడానికి అందంగా ఉందని కాదు, కానీ అది కలిగించబడిన ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని అది నెరవేరుస్తూ ఉంది. అంటే ఎందుకు దేవుడు వెలుగును చేశాడో అది ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఉంది. ఇంకో రకంగా చెప్పాలంటే దేవుని చిత్తాన్ని అది నెరవేరుస్తుంది. దేవుని యొక్క చిత్తాన్ని వెలుగు నెరవేరుస్తుంది. అంటే దేవుడు ఏం చూస్తున్నాడంటే మన జీవితాల వైపు చూసినప్పుడు, మనల్ని చూసినప్పుడు, నేను వీళ్ళని ఎందుకు సృష్టించాను, వీళ్ళు ఎలా ఉన్నారు, నేను వీళ్ళని ఎందుకైతే సృష్టించానో అందుకొరకు వీరు జీవిస్తున్నారా. నేను కాలేజీలో చదువుకునేటప్పుడు అప్పుడప్పుడు ఏమంటారు, రక్తదాన శిబిరాలు జరిగేవి. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, రక్తదాన శిబిరాలు. అందరు కుర్రోళ్ళు కాబట్టి ఎవరో ఒకరు దాని గురించి ఇనిషియేటివ్ తీసుకొని అవి కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే దానిలో ముఖ్యంగా యాక్టివ్గా ఉండే లెక్చరర్ ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఏం చేసేవాడంటే కొంతమందిని ముందుగానే సెలెక్ట్ చేసుకొని ఆ బ్లడ్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి అదంతా ఏర్పాటు చేసేవాడు. అయితే ఈ రక్తము దానం చేసినటువంటి వాళ్ళకి, రక్తాన్ని ఇచ్చిన వాళ్ళకి అప్పటికప్పుడు తినడానికి కొన్ని పండ్లు, కొన్ని ఆహార పదార్థాలు, కొన్ని డ్రింక్స్ లాంటివి ఏర్పాటు చేసేవాడు. అయితే ఓ పక్క ఆ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఆయన చేసిన ఉద్దేశం ఒక రకంగా ఉంటే, ఆయన ఏమైతే తీసుకొచ్చాడో ఆ తీసుకొచ్చినవన్నీ ఉపయోగించబడుతున్న విధానాన్ని చూసి మా దగ్గరకు వచ్చి మాట్లాడితే ఇలా అనేవాడు, నేను రక్తం ఇచ్చిన వాళ్ళు అలిసిపోయి ఉంటారు, వాళ్ళ కోసం ఉపయోగపడతాయి అని నేను ఈ జ్యూసులు, పండ్లు, కొన్ని ఆహార పదార్థాలు తీసుకొస్తే మిగతా వాళ్ళందరూ పడి ఇది అంటున్నారు, అసలు వాళ్ళకి అవి జారట్లేదు అని చెప్పి తన బాధను ఇంకో పక్క ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, ఏ ఉద్దేశంతో ఆయన దాన్ని చేశాడో ఆ ఉద్దేశము నెరవేర్చబడినందుకు ఆయన బాధపడ్డాడు. దేవుడు అదేవిధంగా మన జీవితాల వైపు చూసినప్పుడు వీళ్ళని నేను ఎందుకు పుట్టించాను, లేకపోతే రక్షించబడిన విశ్వాసులందరూ వినాల్సిన విషయం ఏంటంటే, నేను వీళ్ళని ఎందుకు రక్షించాను, వీళ్ళకెందుకు నేను ఈ యొక్క జీవితాన్ని ఇచ్చాను, వీళ్ళకెందుకు నేను ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చాను అని దేవుడు మన జీవితాల వైపు చూసి ఆ యొక్క దేవుని వాక్యం మన యొక్క జీవితాల్లో దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చలేకపోతున్నప్పుడు దేవుడు చాలా బాధపడేవాడుగా ఉంటాడు. సో దేవుడు చూస్తున్నవాడు అనే సంగతి తెలుసుకోండి. ఏం చూస్తున్నాడు ఆయన? తాను కలిగించిన ఉద్దేశం మనం నెరవేరుస్తున్నామా లేదా అనేది ఆయన చూస్తున్నాడు. సో సింపుల్గా మంచిని చూశాడు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. రెండవది 6వ అధ్యాయం 5వ వచనాన్ని చూస్తే, ఆది కాండంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయముల యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఎవరిని చూశాడు? ఏం చూశాడు? మనుషులను చూశాడు, భూమి మీద ఉన్న మనుషులను చూశాడు. అయితే రిజల్ట్ ఏమొచ్చింది? ఏం చూశాడు దేవుడు? ఏం కనుక్కున్నాడు? మనుషుల యొక్క ఆలోచన, నరుల చెడుతనము భూమి మీద గొప్పగా ఉంది, వారి హృదయముల యొక్క తలంపులు, ఊహ అంతా కూడా చెడ్డగా ఉన్నాయి. ఇది దేవుడు చూశాడు. ఈరోజు దేవుని మాటలు వింటుండగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనలను కలిగించిన విధానములో
మనం ఏ విధంగా జీవిస్తున్నామో అది దేవుడు చూస్తున్నాడు. మంచిని ఆయన చూస్తున్నాడు. రెండవది చెడిపోయిన విధానాన్ని దేవుడు చూస్తున్నాడు. అంటే రెండో మాట ఏం చెప్పొచ్చు అంటే చెడును ఆయన చూస్తున్నాడు. దేవుడు ఏం చూస్తున్నాడు? చెడును చూస్తున్నాడు. మనము చేసే ప్రతి చెడ్డ క్రియ దేవుడు చూస్తున్నాడు. అసలు ఇంకా ఈ వచనంలో ఏముంది? మనుషుని యొక్క హృదయ ఆలోచన. మనుషుని యొక్క హృదయ ఆలోచన. నా ఆలోచన మీరు ఎవరైనా చూస్తారా? మీ ఆలోచన నేను చూస్తానా? ఎవరి ఆలోచన వారి మనసుకు పరిమితం. ఎవరి ఆలోచన, ఒకరి ఆలోచన ఇంకొకరు ఏమాత్రమో తెలుసుకోలేరు అన్లెస్ పంచుకుంటే తప్ప. దాన్ని మనము ఒకరితో ఒకరు పంచుకుంటే తప్ప దాన్ని మనం తెలుసుకునే అవకాశం లేదు. సో మన జీవితంలో మనం ఎలా నడుచుకుంటున్నాం అనేది మన యొక్క హృదయపు ఆలోచనలు మనకే తెలుసు. కానీ మన తోటి వ్యక్తికి తెలియకపోయినా ఇది దేవుడు చూస్తున్నాడు. మన ఊహలో, యవనస్తులందరూ జాగ్రత్తగా వినండి, నీ ఊహ ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో. నీ ఊహలో బాల్యకాలంలో చేసే పాపాలకి యవ్వన కాలంలో చేసే పాపాలకి వ్యత్యాసం ఇది. యవ్వన కాలంలో ఎక్కువగా పాపం చేసే విధానం ఏంటంటే ఊహ. వి లివ్ ఇన్ డ్రీమ్స్. కలల్లో బ్రతుకుతూ ఉంటాం మనం. పిచ్చి పిచ్చి కళ్ళన్నీ కంటూ ఉంటాం. కలల్లో మేడలు కడతా ఉంటాం. ఏదో ఏదో ఊహించుకుంటూ బ్రతుకుతూ ఉంటాం. ఊహల్లో చెడ్డ ఆలోచనలన్నీ చేస్తూ ఉంటాం. దేవుడు అది చూస్తున్నాడు. అందరూ వింటున్నారా? దేవుడు అది చూస్తున్నాడు. మనలో ఉన్న చెడును దేవుడు చూస్తున్నాడు. మనం చేసే చెడ్డ క్రియలు దేవుడు చూస్తున్నాడు. మనము చేసే మన యొక్క హృదయపు ఆలోచనలో ఉన్నటువంటి చెడును దేవుడు చూస్తున్నాడు. సో మంచిని చూస్తున్నాడు, అది మొదటిది. చెడును చూస్తున్నాడు, రెండవది. ఇంకా దేవుడు ఏం చూస్తున్నాడో చూద్దాం. ఆదికాండం 11వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. దేవుడు నోవాహుకు ఒక మాట ఏం చెప్పాడంటే, జలప్రళయం తర్వాత, నోవాహు నువ్వు భూమి మీద విస్తరించాలి, భూమిని నిండించాలి, ఒక చోట ఉండొద్దు, భూమి అంతటా మీరు చెదరిపోండి అని దేవుడు చెప్తే, నోవాహు చనిపోయిన తర్వాత నోవాహు సంతతిలో ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే, అరే మనం ఆ దిక్కుకు ఈ దిక్కుకి చెదిరిపోకూడదు, మనం ఒకే చోట ఉండాలి. దానికి ఏం చేయాలి? ఒకే చోట ఉండటం కోసం, మన పేరు గొప్ప చేసుకోవటం కోసం మనం ఒక గోపురం కడదాం రండి అని. ఆకాశమునంటే గోపురం కట్టాలని అంటే దాని అర్థం నిజంగా ఆకాశాన్ని అంటిద్దని కాదు, కానీ ఒక పెద్ద గోపురం కట్టాలని పూనుకొని ఆ పని చేస్తూ ఉన్నారు. అంటే సింపుల్గా మనం ఏం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ? దేవుడు చెప్పింది ఒకటి, వాళ్ళు చేస్తుంది ఇంకొకటి. అంటే వారు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు, దేవునిపై తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారు. దేవుడు మంచిని చూశాడు, దేవుడు చెడును చూశాడు. 3, దేవుడు తిరుగుబాటును చూశాడు. మనుష్యులు తనపై తిరుగుబాటు చేస్తూ ప్రవర్తిస్తున్న విధానాన్ని చూశాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు చెడును చూసినప్పుడు ఏం చేశాడు? నోవాహు కాలంలో చెడును చూసినప్పుడు ఏం చేశాడు? జలప్రళయమును తీసుకొచ్చి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ హృదయ ఆలోచనలన్నీ చెడ్డగా మార్చుకున్నటువంటి వారిని, ఊహలన్నీ చెడ్డగా మార్చుకున్నటువంటి వారిని ఆ నీటిలో ముంచేశాడు. ఏ నీటిలో? నోవాహు కాలంలో జరిగినటువంటి జలప్రళయంలో, వరదలో మునిగిపోయింది. నోవా తాత ఓడగట్టాడు, ఓడలో ఉన్నవి మాత్రమే బ్రతికాయి, మిగతాయన్నీ మునిగిపోయినాయి. ఇక్కడ వీళ్ళ సంగతి చూడండి. దేవుడు ఒక మాట చెప్తే ఇంకొక రకంగా వారి జీవితాలు జీవిస్తూ ఉంటే, కొనసాగుతూ ఉంటే, దేవుడు దాన్ని చూసి చూడ దిగి వచ్చిన మాట ఉందా? 5వ వచనమా 11:5లో, నరులు కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. చూసి దేవుడు ఏం చేశాడు? వాళ్ళ యొక్క మాటలు ఒకరికి అర్థం కాకుండా చేశాడు. ఏం చేశాడు? వారి మాటలు ఒకరికి అర్థం కాకుండా చేశాడు. అంటే ఒకళ్ళు తెలుగు, ఇంకొకరు తమిళం, ఇంకొకరు మరాఠీ, ఇంకొకడు మలయాళము, ఒకడు ఇంగ్లీషు, ఇంకొకడు పంజాబీ, ఒకడు జాపనీసు, ఇంకొకడు చైనీసు. ఎట్లా మీకు ఎన్ని భాషలు తెలిస్తే అన్ని భాషలు చెప్పుకోండి. ఒకడి భాష వాడికి అర్థం కాకుండా, ఒరే బొచ్చి తీసుకురారా అంటే వాడు పారదెత్తాడు, ఒరే పారదేశరా అంటే నీళ్లు తెస్తాడు.
నీళ్ళు తెసిరారా అంటే వాడు ఇటుక తెస్తాడు, ఇటుక తెసిరారా అంటే బురద తెస్తాడు, బురద దారా అంటే వాడు సిమెంట్ తెస్తాడు, సిమెంట్ దారా అంటే ఇంకోటి ఏదో తెస్తాడు. ఒకడిదొకడికి అర్థం కావట్లా, ఇంకేం పని చేస్తారు? యాడ వదిలేసి ఎల్లో అలా వెళ్ళిపోయిన వాళ్ళే చైనా వైపు వెళ్ళారని, చైనా దేశం ఆ విధంగా ఉద్భవించిందని ఓ పండితుడు చెప్తాడు. సరే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవునిపై తిరుగుబాటు మనం చేస్తున్నప్పుడు దాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ ఆలోచనలో నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తే, నీ క్రియల్లో నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తే, అంటే దేవుని ఆలోచన ఏంటో నీకు తెలిసి, ఎలా బ్రతకాలో నీకు తెలిసి, అలా కాకుండా ఇంకొక రకంగా బ్రతకటానికి నీ మనసును స్థిరపరుచుకొని నువ్వు కొనసాగే వ్యక్తివిగా కనుక ఉంటే, నీ పనులు దేవుడు సాగనివ్వడు, నీ ఆటలు దేవుడు సాగనివ్వడు. దేవుడు తారుమారు చేసేవాడు. ఎట్లా ఉంటుందంటే, చూస్తాడు. నేను ఎన్నోసార్లు ఇదే విషయం చెప్తున్నాను మీకు, ఇప్పటికైనా ఇది బుర్రలోకి నాటుకుంటే మంచిది. వాళ్ళు పునాది వేసినప్పుడు మెదలకుండా ఉన్నాడా లేదా? ఇసుక సిమెంట్ అన్నీ కలిపి వాళ్ళకి ఏదో అప్పుడు బురద ఉన్నాయిలే, తారు అన్నీ కలిపి కడుతున్నప్పుడు మెదలకుండా ఉన్నాడా లేదా? కొన్ని రోజులు అయిపోయినాక, కట్టడం బాగా పూర్తి ఎట్లా ఉంటుందంటే, శత్రువుకు దేవుడు ఎంత అవకాశం ఇస్తాడంటే, ఇక దాదాపు శత్రువు అనుకుంటాడు, చూడు సెకండ్లో ఇంక నేను గెలుస్తాను అనుకుంటాడు శత్రువు. దోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చుకుందును అని శత్రువు అనుకోనేను. శత్రువు అనుకుంటాడు, వెళ్తాను, నేను జయిస్తాను, దోపుడు సొమ్ము పంచుకుంటాను, నా ఆశ తీరిద్ది. సాతానికి దేవుడు అంతవరకు ఇస్తాడు ఛాన్స్. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేటువంటి వారందరికీ అంతవరకు ఇస్తాడు ఛాన్స్. అప్పుడు దాకా మనం ఏమనుకుంటామంటే, నాకు భలే కలిసి వస్తుంది. ఏమనుకుంటాం? నాకు భలే కలిసి వస్తుంది, నేను ప్రార్థన చేసుకోకపోయినా నాకు బాగా కలిసి వస్తుంది, నేను దేవుడి మాట వినకపోయినా నాకు బాగా కలిసి వస్తుంది, నేను దేవునికి ఇష్టంగా జీవించకపోయినా నాకు బాగా కలిసి వస్తుంది, నాకు భలే మార్కులు వస్తున్నాయి. వస్తాయి కలిసి వచ్చింది ఎంతకాలం? నీలో మార్పును కోరుకుంటూ. ఎందుకు ఆగుతాడంటే, దేవుడు ఇంకా మారతారు, ఇంకా తెలుసుకుంటారు. మొక్కలని తుంచేయటానికి దేవుడు ప్రయత్నం చేయడు. అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ వన్ డే, ఒక రోజున ఒకసారి వెనక్కి తిరిగి వాళ్ళు చూసుకుంటే, ఎంత కష్టపడ్డాం మనం, ఎంత శ్రమ వృధా అయిపోయింది, ఎన్ని డబ్బులు వేస్ట్ అయిపోయినాయి. ఆ పని నెరవేర్పు కాల, ఇప్పటికీ అది నెరవేర్పు కాల, అప్పటికప్పుడు అది ఆగిపోయింది. అందుకే దానికి ఏం పేరు వచ్చింది తెలుసా? బాబేల్. అనండి, బాబేల్. పని ఆగిపోయింది, భాషలు తారుమారైపోయినాయి. సో దేవునిపై తిరుగుబాటు చేస్తే దేవుడు చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన చూస్తున్నాడంటే చూస్తూ ఊరుకునేవాడు కాదు. పాత కథ ఏదో ఒకటి ఉంది కదా, చూస్తూ ఉండరా అంటే వాడు చూస్తూ ఉండడంట చచ్చిపోతున్నా కానీ. అలాంటి ఆయన కాదు దేవుడు. దేవుడు చూస్తున్నాడంటే హీ టేక్స్ యాక్షన్. ఆయన ఖచ్చితంగా ఏదో ఒక చర్య తీసుకుంటాడు, ఏదో ఒక కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. మౌనంగా ఆయన ఉండడు. మంచిని చూశాడు దేవుడు, చెడుని చూశాడు దేవుడు, తిరుగుబాటును చూశాడు దేవుడు. ఆదికాండం 16:13 చూద్దాం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా, నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకొనెను. ఈ సందర్భం హాగరుకు సంబంధించిన సందర్భం. హాగరు తన యజమానురాలి యొద్ద నుండి పారిపోతున్నటువంటి సమయంలో హాగరును దేవుడు చూచాడు. ఒక నీటి బొగ్గ యొద్ద హాగరును దేవుడు కనుగొని, షారాయి దాసివైన హాగరు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుండి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? హాగరు నిజంగా దయనీయమైన పరిస్థితిలో ఉంది. మన జీవితంలో కొన్నిసార్లు తప్పు చేసిన తర్వాత దయనీయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. ఎలా ఉంటుందంటే, గొడవ మనమే ప్రారంభిస్తాం. గొడవ మనం ప్రారంభించినప్పుడు మన హద్దుల్లో మనం ఉండకపోతే, అవతల వ్యక్తి మనకంటే బలవంతుడైతే మనం చాలా ఇబ్బంది పడతాం. అందరికి నేను చెప్పిన మాట అర్థమైంది, అర్థం కాలేదా?
నువ్వు ఒక మెట్టు తగ్గుండి మాట్లాడితే, తగ్గుండి ప్రవర్తిస్తే బాగుండిద్ది. నాకేం తక్కువ అని చెప్పేసి విర్రవీగి 2 మాటలు ఎక్స్ట్రా మాట్లాడడం, ఒక దెబ్బ కొట్టడం చేస్తే అవతల వ్యక్తులు ఇంక 4 ఎక్స్ట్రా వడ్డిచ్చారు అనుకోండి, ఇప్పుడు నీ పరిస్థితి ఏంది? కుయ్యో మొర్రో అనాల్సి వచ్చింది. హాగర్ కథ అదే కదా, యజమానురాలి మీదే ఇంత జీవితం ఇచ్చింది నాకు యజమానురాలు అనే ఆలోచన లేకుండా యజమానురాలనే నీచంగా చూస్తే యజమానురాలు ఎందుకు ఊరుకునిద్ది? నీ ఈగోనే అంత ఉంటే నా ఈగో ఎంత ఉండాలి? అది వాళ్ళిద్దరి మధ్య ఈగోస్ ప్రాబ్లం, లేడీస్ ఈగోస్. ఓరక మగవాళ్ళ మీద బయటెడుతారు మీకు ఈగో ప్రాబ్లం. లేడీస్ ఈగోస్ ఎంత పని చేసినాయో చూడండి. 2 స్త్రీల అహంభావం అంటాను నేను, అంతే. ఎవరికెవరూ తగ్గలేదు, ఒక రకంగా చెప్పాలంటే ఎవరికెవరూ తగ్గలేదు. మొత్తానికి శారా ఆమెను శ్రమ పెడితే ఏం చేసింది? హాగరు ఇంట్లో నుండి వెళ్ళిపోయింది, పారిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, చచ్చిపోదాం అనుకుని వెళ్ళిపోయిందేమో బహుశా. అయితే ఆమె అలా వెళ్ళిపోతూ ఉండగా దేవుడు ఆమెను చూచాడు. ఈరోజు దేవుని వాక్యం వింటుండగా పారిపోతున్న నిన్ను దేవుడు చూస్తున్నాడు. ఎక్కడి నుండి నువ్వు పారిపోతున్నావో, ఎక్కడికి నువ్వు పారిపోతున్నావో, ఏ సమస్యలు తప్పించుకోవడానికి నువ్వు పారిపోతున్నావో, ఏ సమస్యల్లో ఇంక నేను నిలబడనని పారిపోవాలనుకుంటున్నావో, గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన మంచిని చూశాడు, చెడును చూశాడు, తిరుగుబాటును చూశాడు, పారిపోవటాన్ని చూశాడు. హాగరు పారిపోవటాన్ని దేవుడు చూశాడు. చూసి దేవుడే ఆపాడు హాగర్ని. ఏం చెప్పాడు తెలుసా? ఒక పని చేయాలి. ఏం చేయాలి? మరలా తిరిగి నిన్నెవరైతే బాధ పెడుతున్నారో, ఎవరి దగ్గర నుంచి అయితే నువ్వు పారిపోయి వచ్చావో అక్కడికి తిరిగి వెళ్ళాలి. నువ్వు పారిపోతున్న దిశలో సమయంలో దేవుడు నిన్ను చూసినప్పుడు నీకు సలహా ఇస్తాడు. దేవుని వాక్యాన్ని బట్టి నీకు ఇవ్వబడిన ఆ సలహాకు నువ్వు లోబడితే జీవితం మారింది. హాగరు స్థానంలో మీరుంటే ఏం చెప్తారు? ఏమైనా చెప్పన్నా వింటాను నేను, అది మాత్రం నా వల్ల కాదు అంటేనా? ఏమైనా చెప్పయ్యా నేను వింటాను. మళ్ళా శారమ్మ దగ్గరికి నా వల్ల కాదు, నేను ఇక్కడ చచ్చిపోనానే చచ్చిపోతా, కానీ శారమ్మ దగ్గరికి మాత్రం నేను పోను. ఇప్పుడు అసలు ఏ ముఖం పెట్టుకొని పోయేది? ఇలాంటి మాటలు ఎన్నో చెప్పొచ్చామో, కానీ హాగరు తన మనసు ఎలాగున్నా దేవుని మాటకు లోబడి తిరిగి వెళ్ళింది. అదొక నిజంగా టర్నింగ్ పాయింట్ ఆమె జీవితం. నీకు కుమారుడు పుడతాడు, ఆ కుమారుడికి ఈ పేరు పెడతావు, ఆ కుమారుడి జీవితం ఇలా ఉంటుందని దేవుడు ఎన్నో విషయాలు చెప్పిన తర్వాత దేవుని మాటకు ఆమె లోబడి తిరిగి తన యజమానురాల దగ్గరికి వెళ్ళింది. అప్పుడు పెట్టింది ఆ పేరు. ఏంటది? చూచుచున్న దేవుడవు నీవే. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. చూచుచున్న దేవుడు, ఆయన సమస్తాన్ని చూస్తున్న దేవుడు. అందులో మన బాధలు కూడా దేవుడు చూస్తున్నాడు, మనం పారిపోవటాన్ని దేవుడు చూస్తున్నాడు. చూసినాడు, పలానా పారిపోతుంది రే అని ఊరంతా చాటింపేలా ఏం చేశాడు? ఆపాడు, హాగర్ని ఆపాడు. ఆపి హాగర్కు సలహాలు ఇచ్చాడు, ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. అందుకు ఆమె పేరు పెట్టింది అది. చూచుచున్న దేవుడవు నీవే, నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచాను. సో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఇది నేను తెలియజేసే విషయం ఏంటంటే, నీ కష్ట నష్ట బాధల్లో నువ్వు అనుభవిస్తున్న ప్రతిదాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడు నిన్ను చూస్తూ నీకే సలహాలు ఇస్తున్నాడు. అవి పెడచివిని పెట్టకుండా నీ జీవితంలోకి తీసుకో, మేలు పొందుతావు. 4 విషయాలు చూసామా? 1, మంచిని చూస్తున్నాడు దేవుడు, చెడుని చూస్తున్నాడు దేవుడు, తిరుగుబాటును చూస్తున్నాడు దేవుడు, పారిపోవటాన్ని చూస్తున్నాడు దేవుడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 9వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలీయులు మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. దేవుడు మంచినే కాదు, చెడునే కాదు, తిరుగుబాటునే కాదు, పారిపోవటానే కాదు, హింసను దేవుడు చూస్తున్నాడు. నువ్వెవరెవరిని హింసిస్తున్నావో అది దేవుడు చూస్తున్నాడు. మానసికంగా ఎవరిని హింసిస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. శారీరకంగా ఎవరిని హింసిస్తున్నావో దేవుడు చూస్తున్నాడు.
ఈ మాటలు వింటున్న పిల్లలందరూ గమనించండి, మీ తల్లిదండ్రులు మీరు ఎంతగా మానసికంగా హింసిస్తున్నారో, ఎంతగా మానసికంగా హింసిస్తున్నారు. మీ ద్వారా మీ తల్లిదండ్రులు ఎంతగా మానసికంగా నలిగిపోతున్నారు. ఎందుకు నలిగిపోతారు? మీరు మాట వినకపోతే, మీరు చెప్పినట్టు ప్రవర్తించకపోతే మీ తల్లిదండ్రులు, మీ పెద్దవారు మీ మూలంగా ఎంతో నలిగిపోతారు. నీకు చెప్పకపోవచ్చు నా మనసు ఇట్లా బాధపడుతుందని, కానీ లోపల ఆ బాధ ఆ విధంగా ఉంటుంది. ఇశ్రాయేలీలను ఐగుప్తీయులు ఎంతగానో బాధిస్తూ ఉన్నారు, ఎంతగానో హింసిస్తున్నారు. అదే రాశాడు దేవుడు. ఇక్కడ ఏం చెప్పాడు? మోషేతో చెప్తున్నాడు, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచి తినే. ఐగుప్తీయులు ఇశ్రాయేలుని ఎంతగా హింస పెడుతున్నారో నేను చూస్తున్నాను, నేను చూచాను. 2 విషయాలు చూడండి. హింస పెట్టే వాళ్ళని దేవుడు చూశాడు, 2 హింస పడుతున్న వారిని కూడా దేవుడు చూశాడు. నన్ను వాళ్ళు వీళ్ళు గాయపరుస్తున్నారు, నన్ను వారు వీరు బాధ పెడుతున్నారు, నాకు ఎన్నో గాయములు చేస్తున్నారు, నాకు బాధ కలుగు చేస్తున్నారు. ఒకవేళ మీరు బాధపడుతున్నట్లయితే దేవుడు మీ బాధను చూస్తున్నాడు, 2 మిమ్మల్ని బాధ పెడుతున్న వారిని కూడా చూస్తున్నాడు. ఎవరిని వదిలిపెట్టాడు ఆయన. అంటే మీ బాధల్లో నుండి మీకు దేవుడు విడుదల ఇస్తాడు. మిమ్మల్ని బాధ పెడుతున్నటువంటి వారికి ఎలాంటి ఫలం ఇవ్వాలో అలాంటి ఫలము దేవుడు వారికి ఇచ్చేవాడై ఉన్నాడు. ఐగుప్తీయులు పెడుతున్న బాధలను దేవుడు చూచి ఇశ్రాయేలును అద్భుతంగా బయటికి తీసుకొచ్చాడు. మరి ఐగుప్తీయులకి ఏం జరిగింది? ఐగుప్తు దేశపు చరిత్రలో మోషే కాలంలో జరిగినంత నష్టం మరెప్పుడు జరిగి ఉండకపోవచ్చు. అంతగా దేవుడు ఆ దేశానికి తీర్పు తీర్చాడు. కాబట్టి అన్యాయంగా ఎవరిని మనం హింసించక, ఒకరిని ఒకరు బాధించుకొనక, దేవుడు సమస్తము చూస్తున్నాడు అన్నటువంటి స్పృహ కలిగి జాగ్రత్తగా మన జీవితాన్ని కొనసాగించే వారంగా ఉండాలి. దేవుడు మంచిని, చెడును, తిరుగుబాటును, పారిపోవటాన్ని, హింసను చూస్తున్నాడు. ఆఖరిది మరొకటి చూద్దాం, ముగించుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక అంజూరపు చెట్టును చూచిన సందర్భం ఇది. ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తానంట, ఏమున్నాయి? పూత లేదే, పిందెలేదే, పచ్చని ఆకులతో నిండే. మొదటైంది దానికి పాట. అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షావనమందు. ఇప్పుడు అంజూరపు చెట్టు మనమే. అంజూరపు చెట్టుకు కాయలు ఉండాలి. అంజూరపు చెట్టు యొక్క పండ్లు చాలా శ్రేష్టమైనవి. అవి ఆహారానికి, వైద్యానికి ఎంతో ఎంతో ప్రయోజనకరం. అయితే ఆ అంజూరపు చెట్టు దగ్గరికి ఏసై వచ్చి దాన్ని పరిశీలన చేస్తే ఏముంది? ఏమి లేవు. ఏముంది? ఏమి లేవు. పళ్ళు ఉన్నాయా? ఏముంది చూడండి. దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. అంటే అది కాయలు కాసే పరిస్థితిలో లేదు. చెట్టు బాగా పెరిగింది కానీ కాయలు కాసే పరిస్థితిలో లేదు. అప్పుడు దాన్ని చూసి, ఇక మీదట నీవు ఎన్నటికీ కాపు కాయకుందువు గాక బా అని దేవుడు ఏం చేశాడు? దాన్ని శపించాడంట. ఇంక నువ్వు ఎప్పటికీ కాపు కాయవు, ఇంకెప్పటికీ నీ చెట్టు మీద పండ్లు అయితే కనబడవు. అనగానేమైంది? ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. దేవుడు మనము నిష్ప్రయోజనంగా బ్రతుకుతున్న విధానాన్ని చూస్తున్నాడు. మంచిని, చెడును, తిరుగుబాటును, పారిపోవటాన్ని, హింసను మాత్రమే కాక నిష్ప్రయోజనమైన విధానాన్ని దేవుడు చూస్తున్నాడు. తలాంతుల గురించి ఉపమానం మీకు గుర్తుంటే, ఒక వ్యక్తికి 5, మరో వ్యక్తికి 2, ఒక వ్యక్తికి 1 ఆ యజమానుడిచ్చి దేశాంతరం వెళ్ళిపోతే 5 తీసుకున్నవాడు ఎన్ని సంపాదించాడమ్మా?
5. 2 తీసుకున్నవాడు 2. 1 తీసుకున్నవాడు 1 సంపాదించాలి, తీసుకువెళ్ళి భూమిలో పెట్టాడు. 1 తీసుకున్నవాడు తీసుకెళ్ళి భూమిలో పెట్టాడు. భూమిలో పెట్టి యజమానుడు వచ్చినప్పుడు 5 తీసుకున్నాడు వచ్చి నేను 5కి 5 సంపాదించాను లెక్క అప్పు చెప్పాడు. 2 తీసుకున్నాడు వచ్చి నేను 2కు 2 సంపాదించాను లెక్క అప్పు చెప్పాడు. 1 తీసుకున్నాడు వచ్చి ఇదిగో నువ్వు ఇచ్చింది, నువ్వు మంచోడివి కాదంట, ఎక్కడో విత్తకుండానే చల్లకుండానే కోసుకోవాలని చూస్తావంట, నువ్వు మంచోడివి కాదని తెలుసు నాకు, అందుకే నేను నీ డబ్బులు జాగ్రత్తగా భూమిలో దాచిపెట్టాను, తీసుకో నీది నువ్వు తీసుకో అని చెప్పి తీసుకొచ్చి ఎత్తున్నాడు. అది చూసి యజమానుడు అంటాడు, అరే నన్ను ఎట్టటో నీకు తెలిసి ఉంటే నీ సరే నువ్వు చెప్పిన మాటలన్నీ నిజం అనుకుందాం, పోయి ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదా దీన్ని? అక్కడ తలాంత్ అంటే అర్థము డబ్బులు అనమాట, కొన్ని డబ్బులు. ఈ డబ్బులు తీసుకెళ్ళి ఏదన్నా వ్యాపారం పెట్టుకోకూడదా? బ్యాంకులో పెట్టి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుని నువ్వు ఏదైనా చేయొచ్చు కదా. నేను వచ్చినప్పుడు ఒకవేళ నిజంగా నువ్వు బ్యాంకులో నుంచి దాన్ని తీసుకురాలేకపోతే ఆ కట్టేదేదో నేను కట్టి మొత్తం బయటికి తెచ్చుకునేవాడిని కదా. అసలు పని చేయకుండా సోమరుడిగా ఉండి సాకులన్నీ చెబుతావా? ఇంటి తీసుకెళ్ళి చీకట కొట్లు ఏంట్రా అన్నాడు. నిష్ప్రయోజనంగా ఉండటం, పనికి రాకుండా ఉండటం, పనేమి చేయకుండా ఉండటం, బద్ధకంగా ఉండటం, సోమరిపోతులుగా ఉండటం చూస్తున్నాడు దేవుడు. ఒక చెట్టు పని ఫలించాలి, తలాంతులు తీసుకున్న వ్యక్తి వాటిని ఉపయోగించాలి. దేవుని యొక్క సంఘములో అవయవాలుగా ఉన్నటువంటి మనం అందరము ఒక్కొక్క అవయవము ఏం పని చేయాలో ఆ పని చేయాలి. తెలుసా ఈ సంగతి? మన శరీరంలో ఏదైనా ఒక అవయవం పని చేయకపోతే ఏమవుతుంది? ఒక అవయవం పని చేయకపోతే ఏమవుతుంది? దానివల్ల కొంత నష్టమే. కొన్నిసార్లు కొన్ని పని చేయని అవయవాలు తీసేసుకోవాల్సి వచ్చింది, కట్ చేసుకోవాల్సి వస్తుంది. దేవుడు ఈ చెట్టును ఎండిపోయే విధంగా శపించాడు. మన జీవితాలు దేవుడు చూస్తున్నాడు. మన జీవితాలు దేవుడు కోరుకున్న విధానంలో ఉన్నాయా లేదా దేవుడు చూస్తున్నాడు అని ఒకసారి గుర్తు చేసుకుంటే, దేవుడు మన జీవితాలు ఆయన కోరుకున్న రీతిలో ఉన్నాయా లేదా, ఆయన చిత్తాన్ని బట్టి ఉన్నాయా లేదా దేవుడు చూస్తున్నాడు. మన జీవితంలో చెడిపోయిన విధానం ఉందా లేదా దేవుడు చూస్తున్నాడు. మన జీవితంలో మనము పారిపోతున్న స్థితిలో ఉంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు. మన జీవితంలో మనము హింసించేటువంటి వారంగా ఉన్నామో, హింస పొందేటువంటి వారంగా ఉన్నామో దేవుడు చూస్తున్నాడు. మన జీవితాల్లో దేవునిపై తిరుగుబాటు చేసే వారంగా ఉన్నామేమో దేవుడు చూస్తున్నాడు. అంతేకాకుండా మన జీవితాల్లో ఫలించేటువంటి వారంగా ఉన్నామా లేదా దేవుడు చూస్తున్నాడు. యేసయ్య అంటాడు కదా, ఫలింపని ప్రతి తీగ పెరికివేయబడి పారవేయబడును, అగ్నిలో పారవేయబడును. ఫలించని తీగను ఉంచుతారా? దాంట్లో ద్రాక్షవల్లిలో ఉంచుతారా? ఉంచరు. ఫలించే కొమ్మగా మనమందరము ఉండాలి. ఫలించే జీవితాన్ని కలిగి ఉండాలి. ఆత్మ ఫలము మనలో ఉండాలి. ఫలము లేకపోతే దేవుడు చూస్తున్నాడు, ఆత్మ ఫలమును మనం కలిగి ఉన్నామా? ఫలం అనేది, పండు అనేది ఒక్క రోజులో వచ్చిద్దా? రాదు. కానీ అది వచ్చిద్దో రాదో అర్థమైద్దా? అర్థం కదా. ఎట్ట అర్థమైద్ది? ముందు పోత, ఆ తర్వాత పిందె, ఆ తర్వాత రోజు రోజుకి అది పరిపక్వం అవటం, టైం వచ్చినప్పుడు అది పండటం, ఇవన్నీ జరుగుతాయి. మన జీవితంలో కూడా నీలో ఫలం ఉందా లేదా అనేది దేవుడు చూస్తున్నప్పుడు, పూత పూసే విధానం, పిందెలుగా మారే విధానం, దేవుడు కోరుకున్న ఆ లక్షణాలు మనలో లేకపోతే మరి మన భవిష్యత్తు ఏంటో. గాడ్ ఈస్ లుకింగ్ ఎట్ యూ. దేవుడు మనలను చూస్తున్నాడు. సో దేవుడు మన జీవితాలను చూస్తుండగా మనం ఎలా ఉన్నామనేది పరిశీలన చేసుకొని, దేవుడు మనల్ని చూసినప్పుడు సరిగా లేకపోతే, అది అంజూరపు చెట్టును దేవుడు చూసినప్పుడు అది సరిగా లేకపోతే ఆయన ఎంతో బాధపడతాడు. బాధపడడం మాత్రమే కాకుండా తన హృదయము బాధపడిన దాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో నాశనం చేయడానికి కూడా ఆయన సంకల్పిస్తాడు. కాబట్టి దేవుడు మన జీవితాలను చూస్తున్నాడన్న జ్ఞానం కలిగి మనం ఎలా దేవుని ఎదుట నడుచుకుంటున్నామో అనే విషయాన్ని పరిశీలన చేసుకుందాం. కన్ను మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ గ్రంథము ద్వారా ఈ దినం మీరు మాతో మాట్లాడిన ఆత్మీయ సత్యాల కొరకు వందనాలు. నీవు ప్రభువా, నీ వాక్యము శక్తి కలదని మరొకసారి జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు.
శక్తి కలిగినటువంటి నీ వాక్యాన్ని మా జీవితంలో మేము అంగీకరించి సాత్వికంతో జీవితంలోకి తీసుకొని శక్తి కలిగినటువంటి నీ వాక్యాన్ని బట్టి నడుచుకునే వారంగా, నీ వాక్యములో ఉన్న శక్తిని అనుభవించే వారంగా ఉండటానికి సహాయించే. శక్తి కలిగిన వాక్యమును మీరు మాకు అనుగ్రహించినప్పటికీ దాన్ని మేము సరిగా ఉపయోగించుకోక, దాన్ని మేము సరిగ్గా చదవక, ధ్యానించక, జీవితంలోకి తీసుకోక, పాటించక శక్తి లేని జీవితాన్ని మేము జీవిస్తున్నాం. మమ్మల్ని క్షమించండి. శక్తి కలిగినటువంటి నీ మాటలు మా హృదయాల్లోకి మేము తీసుకునేటువంటి నిర్ణయం ఈ దినం చేసుకుంటూ ఉండగా ప్రతి వ్యక్తి ఆ నిర్ణయాన్ని బట్టి, ఆ తీర్మానాన్ని బట్టి సరైన విధానంలో కొనసాగునట్లు మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఆత్మకార్యం జరిగించండి ప్రభువా. ఎంతమంది అయితే నీ వాక్యంలో ఉన్న శక్తిని నేను అనుభవించాలి అని నిర్ణయం తీసుకుని దేవా వారిని వారు సరిచేసుకుని ప్రణాళికాబద్ధంగా నీ శక్తిని అనుభవించుటకు, వాక్యాన్ని చదవటానికి ఆలోచిస్తున్నారో అలాంటి వారి జీవితాల్లో నీ కార్యం జరిగించి ఆ తీర్మానాన్ని స్థిరపరచండి. నువ్వు చూచున్న దేవుడు అని నీ గ్రంథంలో నుంచి మేము చూసాం. మా జీవితం ఇలా ఉందని చూసి దేవా మా మీద జాలిపడి కనికరపడి నీ కుమారుని యేసయ్యను నీ లోకానికి పంపి మా పాప శాపముల కొరకు ఆయనను బలి చేసి, రక్తం కార్చే విధంగా చేసి, ప్రాణం పెట్టే విధంగా చేసి రక్షణ మాకు అనుగ్రహించారు. నీకు స్తోత్రాలు. మా జీవితాలను మీరు చూస్తూ ఉన్నారు. మా జీవితంలోని చెడుగును, మా జీవితంలోని మంచిని, మా జీవితంలో ఉన్నటువంటి తిరుగుబాటులను, మా జీవితంలో మేము ఎలా ప్రవర్తిస్తున్నామో మీరు చూస్తున్నారు ప్రభువా. నీ కుమారుని యేసుక్రీస్తు వారి రక్తము చేత కడగబడి సంపాదించబడిన మేమందరము మా జీవితాల్లో ఇంకనో ప్రభువా నీకు వ్యతిరేకమైన వాటికి అవకాశం ఇచ్చి వాటిని ప్రేమిస్తూ కొనసాగే వారంగా కాక, నీకు వ్యతిరేకమైనవన్నీ మాలో నుంచి తొలగించుకొని నీవు మమ్మల్ని పరిశీలిస్తూ ఉండగా, నీవు మా జీవితాలను చూస్తూ ఉండగా ఆ భయం కలిగిన వారమై జాగ్రత్తగా మా జీవితాలను కాపాడుకునే విధంగా సహాయించే. నిష్ఫలమైన జీవితం మాలో నుంచి తీసివేయండి ప్రభువా. ఫలవంతమైన జీవితం దయచేయండి. ఆత్మ ఫలములు మాలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఆత్మీయంగా ఫలించే జీవితం ప్రతి వ్యక్తికి దయచేయండి ప్రభువా. నువ్వేం కోరుకుంటున్నావో, నువ్వేం చూస్తున్నావో ప్రతి వ్యక్తి అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ప్రతి వ్యక్తి వారి యొక్క జీవితాన్ని దిద్దుకున్నట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రెండు విషయాలు మా మనసులో మేము జ్ఞాపకం ఉంచుకొని నీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ముందు కొనసాగే భాగ్యం అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.